రామాయణం అంటే హనుమంతుడు, రామాయణం అంటే హనుమంతుడు. ఎందుకని అంత ప్రాధాన్యం ఎందుకు వచ్చింది? విహితాఖిల విషయేచ్ఛాం జాతానందాశ్రుపులకం అత్యక్షం. జాత ఆనంద అశ్రుపులకం. ఎప్పుడు హనుమంతుడికి రామ 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 అని 2 అక్షరాలు వినపడినా ఆనంద బాష్పాలు జలజల 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 రాలేవుట, ఒళ్ళంతా పులకరించిపోయేదిట. అది జాతానందాశ్రుపులకం అత్యక్షం. ఎందువల్ల అలా పులకిస్తున్నాడు? మనం ఎన్నో స్తోత్రాలు చదువుతున్నాం, ఎన్నో పారాయణలు చేస్తున్నాం, ఎన్నో పూజలు చేస్తున్నాం. మనకు ఆ ఒళ్ళు గగురుపాటు అనేది ఏమి కరగదే. ఎవడో ఫోన్ చేసి బెదిరిస్తే బెదిరిపోయినట్టుగా పులకెంతలు కలిగినట్టుగా భయంతో మనకి భక్తితో ఎప్పుడైనా పులకింతలు కలిగాయా? ఎవడైనా ఇంటికి వచ్చి ఓ మాట మాట్లాడితే ఫోన్లో బెదిరిస్తే కూడా వెంటనే ఇలా వణికిపోతున్నాం. ఇలాగా ఒళ్ళంతా ఓ వెంట్రుకలు లెక్కపొడుచుకుపోయి భయంతో చచ్చిపోతాడేమో అనిపిస్తుంది ఇక్కడ. కానీ అభయాంజనేయ స్వామికి ఆ పరిస్థితి లేదు. అత్యచ్చం, అది శంకరాచార్య మాట. అతి అచ్చం, పూర్తి స్వచ్ఛంగా ఉంటాడు. అంటే హృదయంలో చిత్తశుద్ధి. ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి, వదిలేయాలి. ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడాలి, వదిలేయాలి. ఏ ఆలోచన చేయాలో ఆలోచన చేయాలి, వదిలేయాలి. అన్ని పనులు చెయ్యాలి. చేయవలసిన పనులన్నీ చెయ్యాలి, మాట్లాడవలసిన మాటలన్నీ మాట్లాడాలి, చేయవలసిన ఆలోచనలన్నీ చెయ్యాలి. వెంటనే వదిలేయాలి. ఆ విషయాన్ని ఎక్కడికక్కడ వదిలేయడమే చిత్తశుద్ధి. పట్టుకుని వేళ్లాడకూడదు. అప్పుడు అమావాస్య నాడు అట్టెట్టావా, పొన్నమ నాడు బూరెట్టావా, ఈ మాటలన్నీ రాకూడదండి. ఆడా మగ ఎవరైనా సరే. పాతవన్నీ తవ్వుకుంటాం మనం. 10 ఏళ్ళవి, 15 ఏళ్ళవి, 25 ఏళ్ళవి కక్షలు బాగా పెంచుకుని ఓ ఆవేశాలకు పోయి బీపీలు తెచ్చుకుంటున్నాం, షుగర్ తెచ్చుకుంటున్నాం. ఇవాళ బీపీ షుగర్ లేనివాడు అక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కనపడ్డు. ఏపీ అంతా బీపీయే. అందరికి ఎవరిని పలకరించినా సరే. ఇంకా దానికి తోడు ఈ మధ్యన ఇంకా 2 జోడింపోతున్నాయి. గుండెపోటు ఒకటి, రకరకాల కడుపు క్యాన్సర్లు ఒకటి. ప్రతివాడికి ఇంకా వచ్చి తగ్గిందండి. ఒకటి మొదటి స్టేజ్ అండి, 2వ స్టేజ్ అండి, 3వ స్టేజ్ అండి. అంత తేలిగ్గా వస్తున్నాయి వ్యాధులు. కారణం మన కోరికలు, మన చిత్తశుద్ధి లేకపోవడం, పాతవన్నీ తవ్వుకోవడం. ముఖ్యంగా చాలామంది జీవితంలో దెబ్బతినేది ఎక్కడే, దయచేసి గమనించండి. పాతవి తవ్వుకోవద్దు. ఇవాళ ఏం జరిగింది, మనం ఏం చేయాలి, అంతే అయిపోయింది. అక్కడికక్కడ ఏం చేయాలో అది చేయండి, వదిలేయండి ఆ విషయాన్ని.